ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సాగు భూముల్లో అటవీ శాఖ అధికారులు జేసీబీ వాహనంతో ట్రంచ్ ఏర్పాటుకు వెళ్లారు. అధికారులకు రైతులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. బీరల్లి కామారం శివారులో 300 ఎకరాలపై ఉన్న రెవెన్యూ భూముల్లో 100 మందికి పైగా రైతులు గత మేడం చెప్పింది ఫారెస్ట్ కిందికి వస్తాను మేడం కూడా కొట్టిమని మీకు ఆమె పేరు చెప్పినాను. గత 50 ఏళ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్నారు. సర్వే నెంబర్ 12, 13, 34/1, 65లు రెవెన్యూ భూములుగా రెవెన్యూ అధికారులు ధృవీకరించినప్పటికీ గతంలో అటవీ శాఖ అధికారులు 13 సర్వే నెంబర్ల దౌర్జన్యంగా కొంతవరకు ట్రంచ్ కొట్టి స్వాధీనం చేసుకున్నారు. 30 సంవత్సరాల భూమి చేసుకున్న భూమి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఇదిలి పెట్టి మొన్న కోతులు తనే చెట్లు చేసుకున్నావా? చేసిన భూమేనండి, బోర్ ఉందండి ఇక్కడ. చేసిన భూమి ఇట్లా ఎందుకుంటారమ్మా? అరే చేసిందే సార్, మీకు చేసిన భూమి ఇట్లా ఎందుకుంటది? ఎట్లుంటది? అయినా రైతులు అడ్డు చెప్పకుండా భూములను వదిలేశారు. అదే అదునుగా చూసుకొని బీట్ అధికారి వట్టం సతీష్ తమ బేస్ క్యాంపు సిబ్బందితో జేసీబీ వాహనం తీసుకువచ్చి సాగు భూములో ట్రంచ్ తీసే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న మోటపోతుల తిరుమల, ఆమోదర్ అనే రైతులు వాహనాన్ని అడ్డుకొని పనిని నిలిపివేయాలని అధికారులను అడ్డుకున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులకు రైతులకు నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏం చేయలేని స్థితిలో జేసీబీ వాహనాన్ని తీసుకొని అటవీ శాఖ అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఉన్నది కానీ మాది కొట్టుకున్నది వట్టి కొట్టుకున్నది పట్ట అయింది మాది అసలు. అటవీ భూముల్లో సాగు చేసుకోకుండా రికార్డు ప్రకారం రెవెన్యూ భూముల్లోనే కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న మా భూములను అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కోవడం సరైంది కాదని జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి ఏళ్ల తరబడి ఈ భూములను నమ్ముకొని జీవిస్తున్న సుమారు 100 మంది రైతుల పొట్ట కొట్టకుండా హక్కు పత్రాలు అందించి ఆదుకోవాలని బీరెల్లి సర్పంచ్ జాజా విజయచంద్రం రైతుల పక్షాన కోరారు. చెప్పేనమ్మా జరగదని కొట్టారు కానీ ఇది రెవెన్యూ అని కాదు, ఇది రెవెన్యూ అని వాళ్ళు కొట్టలేదు. ఎఫ్డీస్ వాళ్ళు, అది ఎఫ్డీస్ వాళ్ళు కొట్టారు, అక్కడ వరకు వాళ్ళు కొట్టారు. అది అదేంటంటే మనకు ఇప్పుడు వాళ్ళు బై నెంబర్ వేసి ఇస్తారు. ఇప్పుడు ఫారెస్ట్ లో బై నెంబర్ వేసి ఆయన దూనుకోమంటే చెప్తాడు. మరి రెవెన్యూలో అట్లా ఎందుకు ఉంటుంది?